ప్రొటెస్ట్ కి చాలా మంది నిరుద్యోగులు వచ్చారు, విద్యార్థులందరూ కూడా ఈ ప్రొటెస్ట్ కి రావడం జరిగింది. దాంతోపాటు మీరు వచ్చారు, మీ పాపను కూడా తీసుకొని వచ్చారు. అంటే ఏం సంకేతంతో ఈ విధంగా చేస్తారు? అంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్ చూస్తా ఉంటే ఎంత అన్యాయం జరుగుతుందంటే ఇది ఎవరు అసలు రిజైన్ చేయవా, తీసేయమంటే తీసేయనికి ప్రాబ్లం ఏంటి అని అది మాట్లాడకుండా అది చేస్తాం. లాంగ్ జస్టిస్ అంటే చూస్తున్నారు జ్యుడిషియరీ ఎలా నడుస్తుందో, ఏం న్యాయం జరుగుతుంది. దాదాపు 10-12 పేపర్లు లీక్ అవుతుంటే ఏం చేస్తున్నారు గవర్నమెంట్? చేస్తాం చూస్తాం, అది కాని పని అండి, దించేయాల ప్రభుత్వం. ఓకే, అలాగే ఇప్పుడు నైట్ 12ంటికి నరేంద్ర మోడీ ట్వీట్ చేసింది, అంటే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు దాన్ని చూసుకొని చాలా మంది నాయకులు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నైట్ 12-1 దాకా కూడా నరేంద్ర మోడీ మా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించి అంత నైట్ పూట పెడుతున్నాడు, మనందరి కోసం శ్రద్ధ తీసుకుంటున్నాడు, ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఇంకా ఉండాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. అది ఉట్టి మాట అండి, అదంతా ఫాల్తు ప్రసంగాలు అవన్నీ. ఇన్ని రోజులు కనపడలేదా? నీట్ అయిపోయి యాక్చువల్గా అది లీక్ అయిపోయి మళ్ళీ రీకండక్ట్ చేసి ఇవన్నీ చేస్తుంటే కళ్ళు మూసుకుని ఉంది ప్రభుత్వం. ఏం చేస్తున్నారని ఎటుపోతుంది అసలు? మెడికల్ సీట్లు అంటారు, మెడికల్ సీట్లు ఏడున్నాయి? ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం, అన్ని రోడ్లు కడుతున్నాం అంటున్నారు, ఎందుకు కాలేజెస్ ఎక్కువ పెట్టవు? రేషియో చూస్తున్నారు, 1:1 ఎంత ఉందండి? 10,000 ఉందా పర్ డాక్టర్ పర్ పబ్లిక్? మరి అది ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? అది మాట్లాడు. ఏం చేయనీకి ఊరికే కంటి తుడుపు చర్యలు అంటారు కదా, అది చేస్తాం ఇది చేస్తాం. ఏం చేసావు? దాదాపు 2 నెలలు అవుతా ఉంది, ఏం చేశారంటారు? కరెక్ట్ కాదు. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ తప్పండి. దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరి పైన కూడా నిరుద్యోగులు కాదు, బయట నుంచి వచ్చి కావాలని వాళ్ళకి ఒక ఎస్కేప్ స్ట్రాటజీ ఏంటి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ యాంటీ నేషనలిస్ట్ అంటారు. అటు నుంచి ఫండింగ్ ఉందా, విదేశాల నుంచి ఫండింగ్ ఉందా? ఎవడు చూశాడు? మీకు లేదా ఫండింగ్? మరి మీ పిల్లలంతా అబ్రాడ్ చదువుతున్నారు, మరి నిజమైన దేశభక్తి ఉంటే ఇక్కడ చదివించండి. ఏడబోతుంది ప్రభుత్వం? ఎవడు అడిగేటోళ్ళు? మోనోపోలీ అయిపోయిందండి. మోనోపోలీ ఇట్స్ నాట్ కరెక్ట్. అవునండి. ఇప్పుడు ఏంటంటే పిల్లలు దే ఆర్ ఇన్సిస్టింగ్ అస్ టు గో ఆన్ ప్రొటెస్ట్. నేను రావాలనుకోలేదు, మా పాప అనేది వెళ్దాం డాడీ చూద్దాం, ప్రొటెస్ట్ చేద్దాం. షీజ్ నౌ షీజ్ ఇన్ 10th క్లాస్. ఎస్ ఆ జీల్ వచ్చింది, జెన్జీలో ఆ జీల్ వచ్చింది. ఇది తగ్గదండి. either he has to get down from the position, he has to do some justice, otherwise it's very difficult for the students especially. చాలా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు సక్సెస్ కాలేకపోతుంది? ఏమవుతుంది? అది గవర్నమెంట్ అది తలుచుకుంటే చేయలేదా? ఇప్పుడు ఏపీలో కొత్తగా స్టార్ట్ చేశారు, మరి తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? కాలేజెస్ ఎందుకు గవర్నమెంట్ ఉండట్లేదు? ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా రిఫార్మ్స్ తీసుకురావాలి. ఫ్యూచర్ స్టడీ అనేది వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటారు, వాళ్ళ మీద లేదా? జీరో ఏడుందండి? నో జీరో ఉంటే ఇంతమంది ఎందుకు వస్తారు? ఇప్పుడు సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, అగైనెస్ట్ మాట్లాడుతున్నారు వేరే స్టూడెంట్స్కి. దే ఆర్ ఫండెడ్. మీరు ఫండెడ్ బేసికల్. మీకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీకు ఫండింగ్ చేస్తున్నారు. ఆయనకు పాజిటివ్గా కనపడతలేదా? డబ్బులు ఇస్తే వీళ్ళందరూ మాట్లాడతారా? తన్నించుకుంటారా? స్టూడెంట్స్ డబ్బులు ఇస్తే మీరు తన్నించుకుంటారా? చెప్పండి, తన్నించుకుంటారా? లేదు కదా. మరి అయితే కొన్ని శాటిలైట్ మీడియాలో చెప్తున్నారు, అక్కడ కొంతమంది లేడీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇండియాకి ఎంతమంది మొగుళ్ళు, ఇవన్నీ ఇండియాకి ఎంతమంది మొగుళ్ళు అని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇండియాకి ఇంతమంది ముస్లిం వాళ్ళు ఉన్నారు మొగుళ్ళుగా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు సందర్భం. వీటన్నిటి ఎందుకు కావాలని చెప్పి మోడీని గద్దెదించాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఇట్ ఈస్ డీవియేటింగ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ బేసికల్. వీళ్ళంతా ఏంటంటే ఇది పెట్టేసి గవర్నమెంట్ పక్కకు లాగటం. అయితే ఇట్స్ నాట్ కరెక్ట్. ఆబ్జెక్టివ్ ఏందో స్టూడెంట్స్ దానిపైన ఫైట్ చేయాలి. పొలిటికల్ పార్టీస్కి మరి ఇన్ని రోజులు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేసినారు? మన 20th ఇష్యూ అయిన తర్వాత అందరూ వస్తున్నారు, అవునా కదా? మరి వాళ్ళని ఎట్లా నమ్మాలి? వాళ్ళేదో వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి, ప్లే చేయండి. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అన్నప్పుడు ప్రొటెస్ట్ సంబంధించి నీట్ పేపర్ సంబంధించి నినాదాలు ఉండాలి, కానీ ఎందుకు ఉమర్ ఖలీద్ ఎందుకు రిలీజ్ చేయాలని, ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేయాలని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు? దీంట్లో కొంతమంది వేరే గ్రూప్స్ ఇంటర్ఫేర్ అయింది. సో అదే చెప్తున్నాను కదా, ఆబ్జెక్టివ్ పక్కకు పోయి వేరే డిస్కస్ అవుతుంది, అది కరెక్ట్ కాదు.
ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఏంటి, జస్టిస్ ఏంటి, నీట్ పేపర్ లీక్ అయింది, ఆ 22 మెంబర్స్ ఎవరైనా చనిపోయారో వాళ్ళకు కొద్దిగా సాయం చేయండి అంటున్నారు. అది మాట్లాడకుండా ఇవన్నీ పట్టించుకోకూడదు. మీడియా యూ బెటర్ నాట్ టు కాన్సన్ట్రేట్ అంటున్నారు. అది వాళ్ళందరికీ ఒక క్లారిటీ అనేది ఉండాలి కాబట్టి ఉండాలి. పిల్లలు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే వస్తారు రాజకీయాల్లో అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆబ్వియస్లీ దిల్ టేక్ అడ్వాంటేజ్. వాళ్ళ ఇనిషియల్ ఆబ్జెక్టివ్ ఏంది, కాక్రోచ్ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు చెప్పడం ఏంటి, ఇది మేము పీస్ఫుల్గా పోతాం. ఎట్లా కొడతారండి లాఠీలకు తలకు మేకులు పెట్టి కొడతారా? ఇదేమన్నా ఏం ప్రభుత్వం డెమోక్రసీ అని మాట్లాడతారా? డెమోక్రసీ అంటారు. ఒక్కసారి వైలెన్స్కి వెళితే ఎట్లుంటుంది, కదులుతుంది, గవర్నమెంట్ కదిలిపోతుంది. అది అర్థం కావట్లే. పీస్ఫుల్గా చేస్తున్నారు, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ వచ్చి మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం? ఏడబోయినాడు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఏడబోయిండు. ఒక్కసారైనా బయటకు వచ్చిందా? ఒక మనిషి పశువాడు ఇంకేం మాట్లాడు? అంతమందిని కొట్టిస్తారు పిల్లల్ని. పేరెంట్స్ కూడా దిగాలి. ఢిల్లీకి పోయితేనే కాదు, గలీలు కూడా స్టార్ట్ కావాలి. గలీలు స్టార్ట్ అయితేనే వాళ్ళకి నశనానికి అంటలేదు. తప్పండి, వాళ్ళు చేసేది చాలా తప్పు.